ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని పదాలతో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని అసెంబ్లీ సాక్షిగా నేనే ప్రశ్నించాను. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఏమి పగలదీశారని కాళేశ్వరంలో రేపు మళ్ళీ వారు మేము పిలిచినప్పుడు కాకుండా రేపు కాళేశ్వరాన్ని కానీ మళ్ళీ టూర్ పెట్టుకున్నారు. కట్టింది మేము కాదు, పగిలింది అని ఇంకా మేము రిపేర్ కూడా చేయాల. ఆ నెర్రలన్నీ ఆ కుంగిపోయిన ప్రాజెక్టు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. కాళేశ్వరం పరిశీలించాలి అని మేము పిలిచినప్పుడు రాకుండా మీరు కట్టిన ప్రాజెక్టులో కూలిపోయే పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టుని ఈనాడు రేపు పోతున్నామని చెప్పి వీళ్ళు బయలుదేరేదాన్ని ఈనాడు ప్రజలు గత ముఖ్యమంత్రిని ఆ పార్టీని అసహించుకుంటున్నారు. మొన్న అసెంబ్లీలో అసహించుకున్నారు. రేపు పార్లమెంటులో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు టీఆర్ఎస్ పార్టీ గెలవటం లేదు. గెలిచేది ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో గౌరవ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు. ఇచ్చిన హామీలన్నింటిలో మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏదైతే 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ మొత్తం ఇచ్చే కార్యక్రమాన్ని కానీ అందరికీ ఇవ్వలేదని ప్రతిపక్షంలో ఉన్నవారు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఈ పార్టీ ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధితో పేదవాడి కోసం నిర్మించబడ్డ పార్టీ ఇది. పేదవాడి బాగోగుల కోసం అధికారంలోకి వచ్చిన పార్టీ ఇది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో, ఏ కారణం చేతైనా మీ రేషన్ కార్డు నెంబరు తప్పు ఇవ్వటం కానీ, మీ గ్యాసు నెంబరు తప్పు ఇవ్వటం కానీ, మీ ఆధార్ కార్డు నెంబరు తప్పు ఇవ్వటం వల్ల కానీ ఇతరత్ర కారణం చేత ఇప్పుడు సెలెక్ట్ చేయబడిన లిస్టులో మీ పేరు లేనట్లయితే ప్రతి ఎండిఓ ఆఫీసులో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఒక వింగ్ను ఏర్పాటు చేశాం. మీరు మీ ఆధారాలతో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చినట్లయితే ఆ లిస్టులో అర్హులు కాలేదు అని మీరెవరూ అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అర్హత ఉంటే తప్పకుండా ఆ అర్హత లిస్టులో మీ పేరు కూడా జమ చేయటం జరుగుద్ది. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ప్రజల వద్దకి పాలన అంటే అధికారులే ప్రజల ఇంటికి పోయి మీ కోరికలు ఏం కావాలని ఆనాడు అప్లికేషన్ రూపంలో సేకరించాం. 1,05,00,000 అప్లికేషన్లు ఆనాడు వచ్చాయి. ప్రతి అప్లికేషన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ అప్లికేషన్లు ఇచ్చే టైంలో ఎవరైనా అందుబాటులో లేక అప్లికేషన్లు ఇవ్వలేకపోతే ఇప్పుడు ఇచ్చిన ఆ అప్లికేషన్ తీసుకొని అర్హులైన వారిని లిస్టులో చేర్చడం జరుగుద్ది. అది ప్రజా పాలన అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే, ప్రజల ప్రభుత్వం అంటే ఇది. అంతేగాని ఇది దొరల ప్రభుత్వం కాదు. చివరికి ఎమ్మెల్యేలను, మంత్రులను గత ముఖ్యమంత్రి కలవని ప్రభుత్వం కాదు. ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి పాత జిల్లాకి ఒక మంత్రిని, ఇన్ఛార్జి మంత్రినిగా ఏర్పాటు చేసుకొని ఆ జిల్లా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఫ్రీక్వెంట్గా రివ్యూ చేస్తూ ప్రజల కష్ట సుఖాలతో ఈ ప్రభుత్వం ఈనాడు పాలుపంచుకుంటుంది. ప్రజలకు నిత్యము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులమైన మేమందరం కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల కష్ట సుఖాలలో భాగస్వాములం అవుతున్నాం. ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గంలో ఈనాడు పయనిస్తున్నాం. అంతేకాదు, ఇంకా నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి కొన్ని మనసులో సందేహాలు ఉన్నాయి. ఇంకా రేషన్ కార్డు ఇవ్వటం లేదేంటని, ఇంకా ఇందిరమ్మ ఇల్లు రావటం ఏంట్లేదని వాళ్ళ మనసుల్లో ఉన్నాయి. తప్పకుండా ఏ మాట అయితే చెప్పామో ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నాం, ఇచ్చి చూపిస్తాం.
అదే రకంగా తెల్ల రేషన్ కార్డు అర్హులైన వాళ్ళకు కూడా అతి కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు కూడా అతి కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి నోట మీరు తీపి మాట వినబోతున్నారని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే నిరుపేద నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భరోసా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక నమ్మకంతో కూడుకున్న వాగ్దానాలు ఇవన్నీ. వీటన్నిటినీ చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆర్థికంగా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇబ్బందులు పాలు చేసిన మనసుంటే మార్గం ఎలా ఉంటుందో తల తాకట్టు పెట్టైనా ఈ ప్రభుత్వం రైతన్నలకు ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీని కానీ, రైతు బంధువును కానీ, అదే రకంగా నా ఆడబిడ్డలకు ఇస్తానన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 2,500 రూపాయల పెన్షన్ కానీ, అదే రకంగా తెల్ల రేషన్ కార్డు కానీ ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ, ప్రతిపక్షం వారు ఏదైతే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుందో మంచి ప్రజలకి, అది డైజెషన్ చేసుకోలేక, అది అరగక గంగిర్ల పుట్టి రోడ్లెక్కి అధికారం చేయి జారిపోయింది కదా అని ఏదో మెంటల్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రజల పార్టీ, ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యమని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.